మీరందరూ గమనించే ఉంటారు. ఈ పోడియం దగ్గర నుంచి మాట్లాడేటువంటి వ్యక్తులు మనకు కనపడలేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది మనకు. మాతాజీలు పూనుకొని ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు కనిపించడం కోసం. అలాగే ఎక్కడో అణగారిపోయినటువంటి భారతీయ సాంస్కృతిక మూలాలు, అధోగతికి వెళ్ళిపోయినటువంటి వాటిలన్నింటినీ కూడా, సనాతన ధార్మిక వైభవాన్నంతటినీ కూడా ఊర్ధ్వముఖానికి తీసుకొని వచ్చి అందరూ దర్శించేటట్లుగా, ఆ ఔన్నత్యం తెలుసుకునేటట్లుగా చెయ్యడానికి వచ్చిన అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణులు, శారదాదేవి మాత. వారి ఆదర్శాలతో పుణికి పుచ్చుకొని ఏర్పాటు చేసినటువంటి సంస్థకి ప్రతినిధులైనటువంటి మాతాజీల పాదపద్మాలకి నమస్కరించుకుంటూ, ఆత్మీయులైన శారదమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆత్మీయపూర్వక ఆలింగనాలు, నమస్కారాలు. శ్రీరామకృష్ణమయ జీవిత ఈశ్వరీత్వం తద్భావ విగ్రహమయీ తదభిన్న సాత్తా శ్రీరామకృష్ణమయ పావక దీప్తి శక్తే మాతర్విరాజ సతతం మమ హృత్సరోజే. శ్రీరామకృష్ణుల వారి యొక్క పావక దీప్తి శక్తి, ఆయనలో ఉన్నటువంటి అపూర్వమైన భక్తి, జ్ఞాన, వైరాగ్య భావాలు ఉత్కృష్టమైన స్థాయిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క దివ్యత్వం వెనుక, పవిత్రత వెనుక ఉన్నటువంటి ఒక శక్తి శారదమ్మ అని ఆ శ్లోకంలో మనకు చెప్తారు. ఎంత అద్భుతమో కదా ఆ శ్లోకము. భవానీ ప్రాణ మాతాజీ పాడుతుంటే ఆ దివ్యత్వం ఆ గొంతులో అలా జాలువారుతూ అసలు మైమర్చిపోయేవాళ్ళం. ప్రతిరోజు ఆ మాతాజీ శ్లోకం కోసం చూసేవాళ్ళం అన్నమాట ఆ గ్రూప్లో. అంతటి అపూర్వమైన చరిత్ర కలిగినటువంటి రామకృష్ణ మఠ సంస్థతో మనకి అనుబంధం ఉండడం మన పూర్వజన్మ సుకృత విశేషం, మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యాల ఫలం. శారదమ్మ తల్లిలో పవిత్రత చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీలు, అన్ని రకాల స్థాయిల గురించి కూడా. అయితే అమ్మని ఒక సాధారణమైనటువంటి గ్రామీణ బాలికగా, యువతిగా, ప్రౌఢగా, వృద్ధ స్త్రీగా అన్ని రకాల దశలో అమ్మ చేసినటువంటి సాధన, ఆ దివ్య గుణాల యొక్క వ్యక్తీకరణ, ఇవన్నీ దర్శించడము ఒకవైపు, ఒక ఆరాధనీయమైన పూజనీయమైనటువంటి దేవతామూర్తిగా చూడడం ఒకవైపు. ఈ రెండు కోణాలు సమానంగా మనం అధ్యయనం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళితే తప్ప శారదమ్మని పూర్తిగా అధ్యయనం చేసినట్లు అవదు. ఏమిటంత దివ్యత్వం అమ్మలో? రామాయణంలో సీతమ్మ తల్లి అశోకవనంలో చెట్టు కింద కూర్చునుంది. అంత వెతికేశాడు ఆంజనేయ స్వామి, నిరాశకు, ఆవేదనకు గురయ్యాడు. చెట్టు చివరికి అశోకవనంలో చూశాడు అమ్మని, ఆ చెట్టు కింద చూశాడు. చూస్తూనే ఈయమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కనిపించాడు. ఈమె జానకియే, సంశయేతర ఫణితికి అంటాడు. అబ్బా, ఈ తల్లిలో ఏదో ఒక ఆధ్యాత్మిక మహస్సు ఉంది ఆ ముఖంలో, సందేహమే లేదు ఈమె జానకమ్మ తల్లి, ఈ వనమంతా కూడా ఒక శోభతో కలకలలాడుతోంది అని ఒక నిశ్చయానికి వస్తాడు. ఆ పదం ఎంత బాగుందో చూడండి, ఆధ్యాత్మిక మహస్సు. అటువంటి ఆధ్యాత్మిక మహస్సుతోనే తేజరిల్లుతున్నారు మాతాజీలందరూ కూడా. మీకు ఒక అద్భుతమైన దృశ్యం, ప్రతిరోజు గృహస్థులు మనబోటి అందరూ కూడా, భక్తులందరూ మాతాజీలకు వచ్చి ఎట్లు ప్రణామం చేసుకుంటారండి. వాళ్ళ చేతుల్లో పర్సులు, చెప్పులన్నీ అక్కడ బారేసి వచ్చి అంత గౌరవంగా, పూజ్యభావంతో, ఆరాధనా భావంతో చేసుకుంటారు మాతాజీలకు. ఎందుకు? మహత్తరమైనటువంటి, ఎంతో
గొప్ప గొప్ప సంపదలు ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళకి కాదు. ఆ సంపదల్ని, చదువు, మొత్తం ఉద్యోగ అవకాశాలు, తల్లిదండ్రులు, కుటుంబ బంధాలు అన్నింటిని గడ్డిపోచలాగా భగవంతుడి కోసం పరిత్యాగం చేసి వచ్చేసినటువంటి పవిత్ర వైరాగ్య మూర్తులు కాబట్టి వాళ్ళకి మనం నమస్కారం చేసుకుంటాం. అదే భారతీయ సంస్కృతిలో గొప్పదనం. ఏ బిల్ గేట్సో ఇంకెవడో వస్తే నమస్కారం చేసుకోం. ఒక కాషాయ వస్త్రానికి మనం ఇచ్చేటువంటి ఆ పవిత్రతకు, పరిత్యాగానికి, ఆ భగవత్ సాక్షాత్కార మార్గంలో ఉన్నటువంటి ఆ దివ్యమూర్తులకు మనం ఇచ్చేటువంటి గౌరవం, ఆరాధన, విలువ, మర్యాద, అటువంటి దివ్యత్వాన్నంతా ఆ తల్లి ఎలా పొందగలిగారు? చిన్నప్పటి నుంచి కూడా అమ్మ బాధ్యతాయుతంగా ఇంటి పనులన్నీ ఒక చక్కటి సేవాభావంతో నిర్వహిస్తూ వచ్చి, సరే రామకృష్ణుల వారితో వివాహము తర్వాత కామార్పుకూరు నుంచి, జయరాంబట్టి నుంచి, కామార్పుకూరు నుంచి అమ్మ దక్షిణేశ్వరంకి రావడం. దక్షిణేశ్వరంలో గురుదేవులు ఆ తల్లి నాలుక మీద మంత్రాన్ని రాస్తారు. అంతకుముందే పూర్ణుడు అనేటువంటి ఒక సన్యాసి దగ్గర అమ్మ మంత్రదీక్ష తీసుకున్నారు. ఎందుకంటే భగవత్ ప్రార్థన వలన మాత్రమే, భగవంతుణ్ణి నిలుపుకోవడం వలన మాత్రమే మనిషికి ఒక పవిత్రత సిద్ధిస్తుంది అని చెప్పడం కోసం ఈ అంశాన్ని చెప్పుకుంటున్నాం. అయితే అమ్మ ఎంత తీవ్రంగా చేసేదంటే ఆ జపము, అక్కడ రాశారు చూడండి, సాధన అంటే ఏమిటి? భగవత్ పాదపద్మాలని మనసులో నిలుపుకొని నిరంతరం భగవద్ ఆలోచనలతో ఉండడమే సాధన అని చెప్తారు. ఎంత చక్కటి సులువైన మార్గాలని చెప్తున్నారు చూడండి అమ్మ. ఎన్నో రకాలుగా అమ్మలో ఉన్నటువంటి గురుతత్వాన్ని తీసుకుంటే అదొక మహా అద్భుతమైనటువంటి ఉపన్యాసమే అవుతుంది. అంతగా సాధన 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 ప్రార్థన, ఇందాక చెప్పారు మాతాజీ గారు, సాధన అలా చేసేవారు శారదమ్మ తల్లి. అది మనకందరికీ కూడా బోధించారు, భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవడం. మన త్యాగనిష్ట ప్రాణ మాతాజీ ఈసారి రామకృష్ణ ప్రభులు ఇందాక భవానీ ప్రాణ మాతాజీ చెప్పారు చూడండి, ఒక బొమ్మ కోసం గుంటూరుకి చెందిన ఒక స్త్రీమూర్తి, ఆ తల్లి డివోటి భీమా గారు, ఒక దర్పణం, ఒక అద్దంలో ఒక యువతి చూసుకుంటూ ఉంటే ఈమె బొమ్మ కనపడదు, శారదమ్మ బొమ్మ కనపడుతుంది. శారదాదేవి దివ్య జీవన గుణదర్పణంలో మనల్ని మనం చూసుకోవడం, ఆ సాధన చేసినప్పుడు మనం కూడా శారదమ్మలాగా మారడానికి అవకాశం ఉంది అని చెప్పడం ఆ ఆర్టికల్ చాలా అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ కూడా భవానీ ప్రాణ మాతాజీ ప్రస్తావన చేశారు. దేవో భూత్వా దేవం యజేత్ అని ప్రారంభిస్తారు త్యాగనిష్ట ప్రాణ మాతాజీ. దైవాన్ని ప్రార్థిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ నువ్వు దైవంవి అవ్వు, దైవానివి కా. ఎలా అవ్వగలవు? అలా అవ్వగలవు. త్రయీవిష్ట పరిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం వైమల్య స్ఫుట చేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. వైమల్య స్ఫుట చేతో వృత్తి విశేషాభాసం, ఒక నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సులో మాత్రమే భగవత్ తత్వము, భగవంతుడంటే ఏమిటి, భగవంతుణ్ణి మనం ఎలా అనుభూతి చెందాలి అనే విషయాలన్నీ ఎక్కడ అవగాహనకు వస్తాయి, ఎక్కడ అనుభూతమవుతాయి అన్నది ఆ శ్లోకంలో చెప్పారు శంకర భగవత్పాదుల వారు. వైమల్య స్ఫుట చేతో వృత్తి, ఆ నిర్మలత్వం రావాలంటే ఏ గుణాలు ఉండాలి? మాతాజీలు చెప్పారు, సంతృప్తి, సర్దుబాటు, నీకు లభించినటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కుటుంబ వాతావరణం కావచ్చు, దాంట్లో సర్దుకుపోవడం, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అనేటువంటి ఒక అద్భుతమైన తృప్తిని కలిగించేటువంటి గుణం, ఆ గుణం కలిగి ఉండడం. వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తం బగు లేశమైనను 10,000 నుంచి తృప్తించందని మనుజుడు సప్తద్వీపములందైన చక్కంబడు నేను చెప్తుంది భాగవతం మనకు. అంటే తృప్తికి అంత గొప్ప గుణం ఉంది. ఒక ఆత్మ ప్రకాశ గుణాలు అంటారు కొన్నింటిని. అవన్నింటినీ పుష్కలంగా పరిపూర్ణంగా పరాకాష్ఠ దశలో ఉన్నటువంటి ఇవ్వగలిగినటువంటి అవతారమూర్తి మన శారదమ్మ తల్లి. ఏమిటి? అపరిగ్రహము అంటే ఇతరుల నుంచి ఏది ఆశించకపోవడము, శౌచము, శుభ్రత, శారీరక మానసిక ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక
చాలా చక్కటి శుభ్రతని కలిగి ఉండడం, స్వచ్ఛతని, నిర్మలత్వాన్ని కలిగి ఉండడం, ఈ విధమైనటువంటి గుణాలన్నింటితోనూ నిండి ఉండడం మన జీవితం అంతా కూడా. అదే మనకు ఆ జీవితం అంతా ఆచరించి చూపించారు ఆ తల్లి. ఆ స్వచ్ఛత కోసమే, ఆ స్వచ్ఛతని ఆచరించడం కోసమే ఇన్ని తపస్సులు చేశారు. ఆ స్వచ్ఛతని మనలో నిలుపుకుంటే తప్ప ఆ పవిత్రత రాదు. ఆ పవిత్రతా గుణం వస్తే తప్ప భగవంతుణ్ణి నువ్వు అనుభూతి చెందలేవు. ప్రతి చోట, ప్రతి అణువులో శారదమ్మ ఎలా అనుభూతి చెందారో అమ్మ ఉత్తరం వల్ల మనం చదువుకుంటాం కదా. ఈ జగత్తుకి ప్రాణనాడి అయిన భగవంతుడు తన గానాన్ని, తన మహిమను తానే గానం చేస్తున్నాడు. ఎంత బాగా రాస్తారమ్మ నివేదితకు రాసిన ఉత్తరంలో. అంటే ఆ స్థాయికి అమ్మ ఎలా వెళ్ళగలిగారు అనేటువంటిది ఈ సాధనన్నింటినీ మనము పట్టుకోవాలి, ఔపాసన చేసుకోవాలి, ఆవహింపజేసుకోవాలి మనలో. అప్పుడు మనం భగవద్ అనుభూతిని ఆ పవిత్రత గుణం ద్వారానే, ఆ స్వభావం ద్వారానే, ఆ లక్షణం ద్వారానే మనం అనుభూతి చెందగలం. శారదమ్మ అంత గొప్పది, అబ్బా శారదమ్మ దేవత అని భజనలు చేసుకోవడం కోసం కాదు మాతాజీలు ఆశించి ఇవన్నీ చేస్తున్నది. మనలో దివ్య గుణాలు ఉత్తేజితం అవ్వాలి, ఉద్బుద్ధం అవ్వాలి. అటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి సంకల్పాలతో ఉన్నారు. అందుకని ఇంత కష్టానికి ఓర్చి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా మనం గుండెల్లో నింపుకొని మన జీవన క్షేత్రాలలో కూడా వాటిల్ని మనము పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి పవిత్రత ఎలా సంతరించుకుంది ఆ తల్లి అని చెప్పుకోవడం కోసం మనం ఎన్నైనా చెప్పుకోవచ్చండి. ఇది మనకి ఇచ్చేటువంటి చాలా తక్కువ సమయంలో ఎన్ని దివ్యగుణాలు చెప్పుకోగలం. ఆ దివ్యగుణాల ఆదర్శంగా తీసుకునే కదా ఈ 6 గ్రూపుల వాళ్ళు ఇంత సాధన చేశారు. ఏమా దివ్యత్వం, దోషాలని ఎంచకపోవడం, సేవ, అపూర్వమైనటువంటి విశ్వమాతృత్వ భావం, ఇవన్నీ అమ్మ ఎలా అలవర్చుకున్నారు. ఒక చిన్న మారుమూల కుగ్రామంలోంచి వచ్చినటువంటి ఆ తల్లి నిన్న నాగపూర్ మాతాజీ అనుకుంటా అద్భుతంగా చెప్పారు. స్థూల సూక్ష్మ కారణ స్థాయిల్లో అమ్మ ఆ దివ్యత్వాన్ని ఎలా వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎంత అద్భుతమో చూడండి. స్వార్థం లేకపోవడం, వివేకానంద స్వామి చెప్తారు, ప్రధానంగా స్వార్థం లేకపోవడం. మనకే ఉండాలి, తోసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అయ్యో పక్క వాళ్ళు వెళ్ళనీలే అనేటువంటి స్వార్థ త్యాగం ముఖ్యంగా ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప ఆచరణలు కాదు. మన జీవితంలో చిన్న చిన్న వాటిల్లో చూపించుకుంటూ వెళ్తే ఆ ఉదాత్త భావన తప్పనిసరిగా మనకు వస్తుంది. ఆ ఉదాత్తత, పవిత్రత లేకపోతే పవిత్రత స్వరూపుడైన భగవంతుడిని మనం ఏమర్థం చేసుకోగలం, శారదమ్మని ఏమర్థం చేసుకోగలం. రావడము, ఇట్లా వినడము, వెళ్ళడం అనే ఉంటుంది, కానీ మన జీవితాలకు ఒక సార్థకత ఉండదు, ప్రయోజనం ఉండదు. ఆత్మీయ సోదరిమణులారా, మీరందరూ ఎంత శ్రద్ధగా వింటున్నారు, ఎంత శ్రద్ధగా మాతాజీల్ని సేవించుకుంటున్నారు. ఆ పవిత్రతా గుణం అమ్మలో ఏదైతే దీపిస్తూ వచ్చిందో, భాషిస్తూ వచ్చిందో, సమూలంగా అన్ని చెడ్డలని పోగొడుతూ వచ్చిందో, అన్నిటినీ అక్కును చేర్చుకుంటూ వచ్చిందో పవిత్రతా గుణం. అరవింద మహర్షి సావిత్రి అనే పుస్తకం రాశారు. యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి చెందింది ఆ సావిత్రి పుస్తకం చూసి. ఆ సావిత్రిలో వర్ణిస్తూ ఉన్నటువంటి ఆ సవిత్రు మధ్య అంతర్వర్తి అయిన ఆ దేవతను చూస్తుంటే, సావిత్రి దేవత వర్ణన అంతా అంత శారదమే గుర్తొస్తుంది. అంత పవిత్రత, అంత పవిత్రత. అమ్మా తల్లి జగజ్జనని, మా కోసం నువ్వు ఎంత ఇదిగా మా కోసం వచ్చావు తల్లి, మానవ రూపం తీసుకొని అని ఆయన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వీళ్ళందరూ దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అట్లా ఏ మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఇది చూసినా కూడా మనకు ఆ శారదమ్మ తల్లే గుర్తొస్తుంది. శారదమ్మ తల్లి మన గుండెల్లో నిండిపోవాలి, మన జీవితాలని పండించాలి. మాతాజీ ఇంకా చెప్పచ్చా? మాతాజీ అయిందా? అయిపోయిందా? అలాగా ఆ పవిత్రతని మనం ఎలా పొందగలము? శ్రీరామకృష్ణుల వారి యొక్క రక్షణ వలయంలోకి, ఆకర్షణ వలయంలోకి వచ్చాం. ఒక చిన్న శ్రీరామకృష్ణుల వారు స్పర్శతో అమ్మ నాలుక మీద మంత్రం రాశారు అని చెప్పాం కదా. ఆ స్పర్శకు ఎంత శక్తి ఉందంటే, ఆ శక్తివంతమైన స్పర్శ భక్తులలో సంచితమై ఉన్న ఆధ్యాత్మిక సంస్కారాలను జాగృతం చెందించి భగవత్ సాక్షాత్కార ప్రయత్నంలో లీనం చేసేది. కొందరి భక్తులలో దివ్య జ్యోతి దర్శనము, జ్వాజ్వల్యమానమైనటువంటి దేవీ దేవతల దర్శనము జరిపించేది. ఏది? రామకృష్ణుల వారి స్పర్శ. కొందరు హృదయ గ్రంథి భేదించబడి
దివ్యానందంలో, ధ్యానానందంలో పరవశించిపోయేవారు. కొందరు సమాధి స్థితిని అందుకునేవారు. కొంతమంది అరుదుగా నిర్వికల్ప సమాధి యొక్క అనుభూతిని సూచనప్రాయంగా పొందేవారని ఆ శక్తి గురించి అద్భుతమైన వాక్యాలు కొన్ని ఉంటాయి మనకు అక్కడ. ఆ శక్తి, ఆ స్పర్శ, ఇక సాక్షాత్తు రామకృష్ణుల వారి శక్తికి, ఆయన సంకల్పానికి, ఆయన సాన్నిధ్యానికి అంత శక్తి ఉంటే రామకృష్ణుల వారి దేవతామూర్తిగా పూజించబడ్డ అమ్మకు ఎంత దివ్యత్వం ఉండాలి, ఎంత పవిత్రత ఉండాలి, ఆ పూజను స్వీకరించే అర్హత ఉండాలి, సామర్థ్యం ఉండాలి, దివ్యత్వం ఉండాలి. తల్లులారా, అదొక్కటి చాలదా అమ్మ యొక్క జగజ్జనని యొక్క స్థితిని చెప్పడానికి? అద్భుతం శారదమ్మ తల్లి. ఇంతమంది పిల్లలు, అన్ని రకాలైనటువంటి స్త్రీమూర్తులు, అన్ని రకాల స్థాయిల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అందరూ కూడా అమ్మ గురించి ఆలోచించడం, అధ్యయనం చేయడం. ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ప్రదర్శన చేశారంటే ఎన్ని రోజులుగా ఒక ప్రాక్టీస్ చేశారో చూడండి. ఎంత అద్భుతంగా నిశ్శబ్దంగా ఈ భావ ప్రచారము, ఈ భావం యొక్క అద్భుతమైన ప్రభావం అంతటా ప్రసరిస్తుందో, ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉందో. ఇది ఇంకా ఇంకా ఎక్కువ గొప్పగా జరగాలి. నిన్న చెప్పినట్లుగా ఆ రాక్షస తత్వాలన్నింటినీ కూడా అంతమొందించేటువంటి మహాశక్తి స్వరూపిణులుగా ధార్మిక సంపదతో, పవిత్రత, దివ్యత్వం అనే ఆయుధాలతో మనమందరము కూడా ధార్మిక వైభవానికి దెబ్బతీసే ఏ విషయాన్నైనా కూడా ఎదుర్కొనేటువంటి దివ్యత్వాన్ని సంతరించుకునేటట్లుగా, పవిత్రతని సంతరించుకునేటట్లుగా మన దగ్గర శారదమ్మ తల్లి సాధన చేయించాలని, మనందరిపై కృప వర్షించాలని మూర్తిత్రయాన్ని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, అభ్యర్థిస్తూ, జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.